హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు ఒక కొత్త రెసిపీ చేశానండి. అదేంటంటే మామిడికాయ ఉగ్గాని అండి. దీనికి ముందుగా ఒక పచ్చి మామిడికాయ తీసుకోవాలి. దీన్ని పైన పీల్ చేసేసి దీన్ని బాగా తురిమి పెట్టుకోవాలండి. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మామిడికాయ అండి. సో దీన్ని తురిమి పక్కకు పెట్టేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో వాటర్ వేసుకొని మనకి ఎంత బొరుగులు కావాలో అంత బొరుగుల్ని ఆ వాటర్లోకి నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల ఏమవుతుందంటే బొరుగులు అనేవి కొంచెం మెత్తబడతాయండి. ఒక 30 to 40 సెకండ్స్ చాలు. నానబెట్టారంటే అవి మెత్తబడిపోతాయి. మెత్తబడిపోయినాక దీన్ని కొంచెం పక్కకి తీసి పెట్టేసుకోండి. దీన్ని బాగా పిండుకున్నారంటే కింద వాటర్ వెళ్ళిపోతుంది. బొరుగుల్ని పిండుకొని పక్కకి తీసి పెట్టుకోండి ఒక బౌల్లో. ఈలోగా ఒక కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, పచ్చశనగపప్పు, ఉద్దిపప్పు, సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను ఆయిల్ వేసిందే వీడియో స్కిప్ అయింది, సో అందుకే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని యాడ్ చేసుకోండి. దీన్ని కొంచెం గోల్డెన్ ఎల్లో కలర్తో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. నాకైతే పసుపు తక్కువ అయింది అనిపించింది, ఎందుకంటే నేను తీసుకున్న బొరుగుల క్వాంటిటీ ఎక్కువ అయింది. సో తర్వాత కొంచెం మళ్ళీ పసుపు నేను యాడ్ చేసుకున్నాను. దీన్ని ఒకసారి మళ్ళీ తిప్పి పక్కకు పెట్టేసుకోండి. ఈలోగా మనం కారం రెడీ చేసుకుందాం. దీనికి 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను, కొంచెం ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. నేను యాడ్ చేయలేదు, ఆనియన్స్లోకి వేయలేదు. సో ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. దాన్ని పేస్ట్ చేసేసుకొని ఈ ఆనియన్స్లోకి ఆ పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్లో కారం అంతా బాగా కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలి బాగా. తర్వాత కొంచెం మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయని కూడా వేస్తూ తిప్పాలండి. ఇది తిప్పినప్పుడు బాగా కారం అనేది ఆ పులుపుకి పడుతుంది. సో ఒక 1 minute కొంచెం తిప్పుతూ ఉండండి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బొరుగుల్ని కూడా కొంచెం కొంచెం వేస్తూ తిప్పుతూ ఉండాలి. ఒకేసారి తిప్పినట్లయితే కొంచెం కష్టమవుతుంది. సో కొంచెం వేసి వేసి తిప్పుతూ ఉండండి. నేనైతే ఒకేసారి వేసాను, కొంచెం కష్టమైంది నాకు. సో మీరైతే కొంచెం యాడ్ చేసి తర్వాత తిప్పడం చేయండి. ఇది బయట వాన పడుతుంది, వేడి వేడి బొరుగులు తింటుంటే చాలా బాగుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. సో నేను చూపిస్తున్న విధంగా తిప్పుతూ ఉండండి. పైన అయిపోయాక ఫైనల్గా పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. దీనికి సీక్రెట్ ఏంటంటే కొంచెం పీనట్స్ తీసుకోండి. రోస్టెడ్ పీనట్స్ తీసేసుకొని ఇందులో ఒక 3 ఎండుమిరపకాయలు తీసుకోండి. నాకైతే ఈ ఎండుమిరపకాయలు 3 చాలు అనిపించింది. మీ టేస్ట్ బట్టి మీరు చేసుకోవచ్చు, ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్ బట్టి చూసుకొని. దీన్ని కొంచెం మరీ ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం పౌడర్ లాగా చేసుకొని ఈ బొరుగుల పైన చేసుకొని తిన్నామంటే సూపర్ ఉంటుందండి. ట్రై